సింక్‌లో ఇది ఒక్కటి వేయండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా సింక్ ఎప్పటికీ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకే తెలిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా చేతితో పోసుకుంటే కింద పోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాటిల్ని ఈ విధంగా గరాటలాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా కింద పోకుండా ఇలా సరుకులను అయితే డబ్బాల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ ఉంటాయి కదండి, మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాము. ఇలా బట్టల సోపు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే వాటర్లో వేస్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ సోప్ బాక్స్ని తీసుకుని సోప్ బాక్స్ పైన 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని ఈ విధంగా పెట్టేసామనుకోండి. దీనిపైన సోప్ పెట్టుకుంటే బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ విధంగా సోప్ని ఇలా రబ్బర్ బ్యాండ్స్ని పెట్టామనుకోండి, అలా వాటర్లో వేస్ట్ అవ్వకుండా సోపు మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన మనీ కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి తర్వాత ఇలా సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు వాష్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సోప్ కూడా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మన చిన్నవి రోళ్ళు ఉంటాయి కదండి, కిచెన్లో మనం కర్రీ చేసేటప్పుడు మసాలాలు కానీ ఎల్లుల్లిపాయలు కానీ ఇలా దంచుకుంటూ ఉంటాము. ఒక్కోసారి ఇలాగ మనం దీనిలో వేసి దంచేటప్పుడు డస్ట్బిన్స్గా ఉంటుంది, సౌండ్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్ని ఒకటి దాన్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇలాగ దంచుకునేటప్పుడు సౌండ్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఫ్రిడ్జ్లో పచ్చడి చేసాలు కానీ లేదంటే డబ్బాలు కానీ ఏదైనా స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి గ్రిప్పింగ్ లేక జారిపోతూ ఉంటాయి కదా, చేసాలు పగిలిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఓల్డ్ సాక్స్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కావాల్సినప్పుడు తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా పగిలిపోకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా మనం నెయ్యి కానీ పచ్చడి కానీ తీసుకున్నప్పుడు ఇలా చేసా నిండా కూడా అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం మిక్సీ జార్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదా, లాస్ట్లో చేతి పట్టి తుడుపుతుంటే అది చేతి నిండా అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మళ్ళీ ఆ వాటర్ని పిండిలో పోసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్ మనం చేతితో క్లీన్ చేసే పని లేకుండా వాటర్ పోసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఈ పిండి అంతా కూడా అందులో పోసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మా గార్డెన్లో ఇలా ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూపించమని ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. వాళ్ళకి ఇలా గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది నందివర్ధన్ అండి. నందివర్ధన్ ప్లాంట్ చాలా చక్కగా పూస్తున్నాయి ఫ్లవర్స్. అలానే ఇది తోటకూర మొక్క అండి. అలానే కరివేపాకు మొక్క కూడా ఈ విధంగా నేను వేసుకున్నాను. ఇలా గార్డెన్లో చింత చిగురు చెట్టు కూడా ఉందండి, చాలా చక్కగా వస్తుంది. చిగురు కూడా చూసారు ఎంత చక్కగా వస్తుందో. ఇలా నేను 2 డేస్కి 3 డేస్కి ఇలా నేను కోసుకుంటూనే ఉంటాను చింత చిగురు. అలానే ఇక్కడ మునగ చెట్టు ఉందండి, మునగ ప్లాంట్. ఇది కూడా కాయలు చక్కగా కాస్తుందండి. ఎక్కువగా సమ్మర్లోనే ఈ కాయలు అయితే కాస్తాయండి. చాలా బారైతే ఉంటాయండి. కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఇలా మునగ చెట్టుకు కూడా కాకతీగ అయితే పాకుతుంది. ఇప్పుడిప్పుడే పిందెలు అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే చూసారా మునక్కాయలు చాలా బారైతే ఉన్నాయి. ఒక కాపు అయితే కాసిందండి. మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ అలానే మునక్కాయలు కూడా చిన్నగా పిందెలు ఉన్నాయండి. అలానే ఇక్కడ అరటి చెట్టు కూడా ఉందండి. అరటి చెట్టుకి ఈ విధంగా అరటికెల కూడా వచ్చిందండి. ఇది మా సైడ్ ఎక్కువగా మంకీస్ ఎక్కువగా ఉంటాయి, అందుకని ఇవి పాడు చేస్తున్నాయని రేక్ కంప్ అనేది ఇలా అరటి గెలపైన ఇలా వేసామండి. ఎందుకంటే కోతులు ఆగం చేస్తున్నాయని ఇలా పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఈ గడ్డి
ఫ్లవర్స్ అండి. అంటే నాచు ఫ్లవర్స్ అంటారండి మా సైడ్ ఇవి. చాలా చక్కగా పూస్తున్నాయి. అలానే బ్రింజల్ ప్లాంట్ చాలా చక్కగా వస్తాయండి. దీన్ని రోజు కూడా వాటరింగ్ ఉదయం సాయంత్రం ఇస్తూనే ఉంటాను. చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్లో ఇది ఒక్కటి వేయండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. చక్కగా ఇలా కిచెన్ సింక్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం కిచెన్లో నాన్ వెజ్ వండుకున్న గిన్నెలు కానీ ఏవైనా గిన్నెలు కానీ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా నాప్కిన్ బాల్ ఉంటాయి కదండి, ఒక బాల్ని తీసుకొచ్చి చక్కగా కిచెన్ సింక్ హోల్లో వేసేసామనుకోండి, మనం ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. సింక్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.